కాళ్ళలోకి వెళ్ళే ప్రతి నొప్పి సయాటికా కాదు. అది మీ ఎంఆర్ఐ స్కాన్‌లో కనిపించకపోవచ్చు. డిస్క్ హెర్నియేట్ అయినా, వెన్నుపూస ఒకదాని మీద ఒకటి జరిగినా మనకు సయాటికా వస్తుంది. ఎంఆర్ఐలో కనిపిస్తుంది. కానీ ఇవి కాకుండా చాలా వేరే కారణాలుంటాయి. కాలు వెనక భాగం నుంచి కాళ్ళలోకి నొప్పి వెళ్తుందనుకోండి, ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ ఉందనుకోండి, అయితే పైరిఫార్మిస్ సిండ్రోమ్ అయ్యుండొచ్చు. అంటే బటక్‌లో పైరిఫార్మిస్ అనే మజిల్ ఉంటుంది. అది సయాటిక్ నర్వ్‌ని కంప్రెస్ చేయడం వల్ల ఈ నొప్పి వస్తుంది. తొడ పక్క భాగం నుంచి నొప్పి ఉన్నా, తిమ్మిరి ఉన్నా కాళ్ళలోకి వెళ్తుందనుకోండి, మెరాల్జియా అయ్యుండొచ్చు. ఎప్పుడైతే పేషెంట్స్ టైట్ డ్రెస్‌లు వేసుకుంటారో నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల ఇటువంటి నొప్పులొస్తాయి. ఇవి కాకుండా కాళ్ళలోకి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్‌లో బ్లాక్ ఉంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. దీంట్లో పేషెంట్స్ కి నడిస్తే నొప్పొస్తుంది, కూర్చుంటే దగ్గుతుంది. స్కిన్ కలర్ చేంజెస్ వస్తాయి. అదే వెయిన్స్ లో బ్లాక్ ఉందనుకోండి, డీవీటీ అంటారు. కాళ్ళలో కలర్ మారుద్ది, కాళ్ళు పొంగుతాయి. కాఫ్ మధ్యలో నొప్పి ఉంటుంది. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. రెడ్ ఫ్లాగ్స్ అంటాం వీటిని. వీటిని వెంటనే ట్రీట్ చేయాలి. ఇవి కాకుండా సింపుల్ కారణాలు అంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ లో ట్రిగ్గర్ పాయింట్స్ ఉండడం వల్ల కానీ, కాఫ్ మజిల్ లో ట్రిగ్గర్ పాయింట్ ఉండడం వల్ల కానీ, తొడలో కానీ కాళ్ళలో కానీ నొప్పులు ఉండవచ్చు. B12 డెఫిషియన్సీ వల్ల కానీ, కాల్షియం మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కానీ కాళ్ళలోకి నొప్పులు ఉండొచ్చు. ఎప్పుడు కాళ్ళలో నొప్పులు ట్రీట్ చేసుకోవాలన్నా సరే కారణం తెలుసుకొని ట్రీట్ చేసుకోవాలి. సో రైట్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి భయపడాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి భయపడాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనకు తెలియదు కనుక మీ కాళ్ళలోకి నొప్పి ఉంటే తప్పకుండా పెయిన్ ఫిజిషియన్‌ని సంప్రదించండి.